వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీని మళ్లీ బలపరిచే దిశగా కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని ఆయన నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలను యాక్టివ్ చేయడానికి పార్టీ నేతలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఓట్లను తొలగించిందని, ఇది కుట్రపూరిత చర్య అని ప్రజల్లో చర్చకు తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. తొలగించిన ఓట్లలో ఎక్కువ భాగం తమ పార్టీ అనుచరులవేనన్న అభిప్రాయంతో భవిష్యత్తులో పార్టీ అనుకూల ఓట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓట్ల తొలగింపును అడ్డుకునే విధంగా పార్టీ క్యాడర్కు మార్గదర్శకాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లతో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, జగన్పై ఏకపక్ష పాలన ఆరోపణలు, పార్టీ నేతలపై వచ్చిన వివాదాలు వంటి కారణాలతో పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో కూటమి ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. పార్టీ అధికారాన్ని కోల్పోయి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా జగన్ ప్రజల్లో ఎక్కువగా కనిపించలేదనే విమర్శలు కూడా వినిపించాయి. ఆందోళన కార్యక్రమాలకు పిలిపించిన వాటిలో ఎక్కువగా పార్టీ నేతలే పాల్గొనడం కనిపించింది. జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారన్న ప్రచారం జరిగినా అది అమల్లోకి రాలేదు. ఇప్పటి వరకు చాలా రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదు ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని బలపరుస్తుంటాయి. అయితే వైసీపీ మాత్రం కొత్త విధానాన్ని అనుసరించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం సభ్యత్వం ఇవ్వడం కాకుండా పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అలా చేస్తే ప్రతి కార్యకర్త కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడని, నాయకత్వ బాధ్యతతో ముందుకు వస్తాడని పార్టీ అంచనా వేస్తోంది. బాధ్యతల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి పార్టీకి బలమైన మద్దతు ఏర్పడుతుందని నాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కమిటీలున్నా వాటిని మరింత విస్తరించాలనే యోచనలో పార్టీ ఉంది. మండల, గ్రామ, బూత్ స్థాయిల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధాన కమిటీతో పాటు మహిళా, యువత, విద్యార్థి, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు, సోషల్ మీడియా వంటి 7 అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని పార్టీ యోచిస్తోంది. ఈ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ బలాన్ని పెంచాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 12,000 మంది చురుకైన కార్యకర్తలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి సుమారు 18 లక్షల మంది కార్యకర్తలు భారీ నెట్వర్క్ ను నిర్మించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా పార్టీ పిలుపు వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు నిర్వహించేలా వ్యవస్థను రూపొందించాలని నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బూత్ కమిటీ విభాగాల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జోనల్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, బూత్ కమిటీ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై కూడా చర్చించారు. సమావేశానికి హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ల తొలగింపును అడ్డుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్రమ ఓట్లు చేర్చకుండా, ఉన్న ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని, 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో వైసీపీ పెద్ద స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో, జగన్ లక్ష్యాన్ని సాధించగలడో అనేది రాబోయే కాలమే నిర్ణయించాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.